పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఏదైతే ఈ చర్య ఉందో ఇది అఫీషియల్ గుండాయిజం, పొలిటికల్ టెర్రరిజం లాంటిది, ఇది తీవ్రవాదం లాంటిది, ఇది లైసెన్స్డ్ ఉగ్రవాదం లాంటిది. ఇది కాదంటారా? ఎప్పుడో 4 నెలల క్రితమే నేను రాజకీయాలు వదిలేశాను చెప్పిన ఆయన మీద కూడా పండగ పూట రేపటి డేట్ వేసి ఈరోజు అరెస్ట్ చేసి తీవ్రమైన గొంతు నొప్పుతో ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకొని అనారోగ్యంలో ఉన్నట్టు అతన్ని కూడా ఒక చోట పెట్టాల్సి ఉంది, కాస్త 10-15 చోట్ల కేసులు పెట్టించి పీటీ వారెంట్లు ఇచ్చి బెయిల్ రాకుండా చేసి ఇట్లా తనకి నచ్చని వాళ్ళని, తనకి గిట్టని వాళ్ళ మీద కక్ష సాధింపుల కోసం రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కను వదిలి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యం అవుతుందా, లేకపోతే తీవ్రవాదం అవుతుందా? ప్రజాస్వామ్యం అవుతుందా, లేకపోతే నియంతృత్వం అవుతుందా అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏంటి, పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? మరి ఆయన మాట్లాడిన పూర్తి వీడియో విన్నారా? వినలా. మనకి ఎంతవరకు అవసరం అంతవరకే. ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి, అరే పోసాని నీ పెళ్ళాం నీ పనుడితో అకల్ప సంబంధం పెట్టుకుందా లేదా? 2010వ సంవత్సరంలో నువ్వు కూడా 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? ఇది నా ఫ్యామిలీ సమస్య కదా. నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, ఒకవేళ నేను కుజ్జానికి అవ్వచ్చు, నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు, అయినా నీకు సంబంధం లేదు కదా. నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగా మరి దీనికి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తే ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో చూడండి. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి దీనికి ఏం చేయాలి? ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఏ సెక్షన్ల కింద హోంమంత్రి అనిత గారిని అరెస్ట్ చేయబోతున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీ మీద తప్పుడు పోస్టులు పెట్టినటువంటి వ్యక్తుల మీద ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలి సార్? చిన్న పిల్లలను కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుంటే వాళ్ళ వ్యక్తిత్వం హననం చేస్తూ, వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీస్తూ పోస్టులు పెడుతున్నటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ఉన్మాదుల మీద ఏ సెక్షన్లు పెట్టబోతున్నారు సార్? మాట్లాడితే కేసులు పెడతామని బెదిరించే మీ ఐటీడీపీ తీవ్రవాదుల మీద ఏ సెక్షన్లు పెడుతున్నారు సార్? ఈ రౌడీల మీద ఏ సెక్షన్లు పెడతారు సార్? అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. ఐటీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా, అన్ని రాసి పెట్టుకుంటాం. అట్టుకట్టున్నరా కలిపి ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో 10 నెలల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టారు. ఒక పక్క అప్పుల భారం, మరో పక్క ఒక్క కొత్త పెట్టుబడి లేదు, మరొక పక్క ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు, పాలన గాడిన వల్లేదు, శాంతి భద్రతలు వైఫల్యం అయిపోయాయి, వెరసి ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్కను పట్టుకుని మాట్లాడితే కేసులు పెడతాం, మీడియా మీద కేసులు పెడతాం, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడతాం, 111 BNS అనే అనైతిక సెక్షన్లు పెడతాం అని నేర్పిస్తే రేపు మీ కార్యకర్తలు ఏమైపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మీ కార్యకర్తలు ఏమైపోవాలి అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి పార్టీల మీద ఎంతైనా ఉందని చెప్పేసి మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మీరు సెక్షన్లు పెడతాం, కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. మీ అప్రజాస్వామిక విధానాల మీద, మీ నియంత్రిత పోకడల మీద గొంతెత్తుతాం, ప్రజల్లో ఎండగడతాం.
మీ అసమర్థపు అరాచకపు పాలన గద్దె దిగేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.